తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నగారం మోగింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాస్తవానికి తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ద్రవిడ సిద్ధాంతాలు, సినీ గ్లామర్ అండ్ సెంటిమెంట్లతో ముడిపడి ఉంటాయి. అయితే ఈసారి తమిళనాడు రాజకీయం గతంలో కంటే భిన్నంగా కనిపిస్తోంది. గత 50 ఏళ్లుగా తమిళనాడు రాజకీయం అంటే కరుణానిధి వర్సెస్ జయలలితగా ఉండేది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు కూడా ఈ రెండు పార్టీలలో ఏదో ఒకదానితో పొత్తు పెట్టుకుని పార్ట్నర్లుగా మాత్రమే ఉండగలిగాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో ముక్కోన్నపు పోటీ నెలకొందనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వ పథకాలపై నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు ఆయనకు ప్రధాన బలం. అదేవిధంగా ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి అధికార వ్యతిరేకతను వాడుకుని మళ్లీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. బీజేపీ, పీఎంకే వంటి పార్టీలతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం ఇప్పుడు అందరికీ సవాల్గా మారింది. యువత మొదటిసారి ఓటు వేసేవారు ఆయన వైపు చూస్తున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు చేసిన సర్వేల ప్రకారం చూస్తే విజయ్ పార్టీ దాదాపు 13 నుంచి 15% ఓట్ షేర్ సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అడుగు పెట్టాలని బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈసారి తమిళ రాజకీయం కేవలం ద్రవిడ పార్టీల మధ్యే కాదు, సినీ చరిష్మా ఉన్న విజయ్ అండ్ జాతీయ శక్తుల మధ్య కూడా హోరాహోరీగా సాగనుంది. మొత్తానికి మే 4న తమిళగ తంబిలు ఎవరికి పట్టం కడతారో తేలిపోనుంది.